On 14th February 2019, a convoy of 78 vehicles transporting more than 2,500 Central Reserve Police Force (CRPF) from Jammu to Srinagar was traveling on a national highway 44. ఫిబ్రవరి 14, 2019లో 78 వెహికల్స్ కాన్వాయ్గా వెళ్తూ దానిలో 2500 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ పోలీసులు జమ్మూ నుంచి శ్రీనగర్కు వారు హైవే 44లో ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. All of a sudden something took place. వారందరూ కూడా ప్రయాణం చేసి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక సంఘటన జరిగింది. Nobody expected. ఎవరు ఊహించలేనటువంటి సంఘటన జరిగింది. A group of terrorists coming in a car with the heavy explosives and then they lit the bomb. There was a great explosion. వారి దొంగ దెబ్బ తీసిన రీతిగా ఆ కారులో బాంబులు తీసుకుని వచ్చి వారి మధ్యలో పేల్చారు. There was a great explosion. In this attack, 49 soldiers were killed. ఆ దాడిలో బాంబులు పేలగా 49 మంది సైనికులు చనిపోయారు. What a sad thing it is. ఇది చాలా బాధాకరమైనటువంటి దుర్ఘటన. All of a sudden, అది అకస్మాత్తుగా జరిగింది. people in the bus, most of them were dead. ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వారందరూ కూడా హఠాత్తుగా పేలినటువంటి ఈ పేలుడుకు పూర్తిగా అక్కడ ఉన్న వారందరూ కూడా బస్సులో ఉన్న వారందరూ కూడా మరణించారు. Bodies were scattered. మరి దేహాలు శరీర అవయవాలు అటు ఇటు కూడా పేలుడికి చెదిరిపోయి చెల్లాచెదిరిగా పడిపోయినట్లు చూస్తున్నాం. This explosion was a dangerous thing. ఈ పేలుడు చాలా తీవ్రమైనటువంటి పేలుడుగా కనబడుతుంది. It should never repeat again. ఇటువంటి విధంగా మరలా ఎన్నడూ జరగకూడదు. Must not repeat. మరలా ఆ విధంగా ఎన్నడూ జరగకూడదు. We have to pray for our authorities. We have to pray for our army. మనం ఆర్మీ కొరకు ప్రార్థించాలి, మన అధికారుల కొరకు మనం ప్రార్థించాలి. The nation lost our wonderful soldiers. అద్భుతమైనటువంటి సైనికులను కోల్పోయింది దేశం కూడా. The borderline, there are many army people sacrificing their families, sacrificing their everything, and they're standing there day and night and protecting the nation. దేశ సరిహద్దులో అనేక మంది సైనికులు తమ కుటుంబాలను విడిచిపెట్టి జీవితాలను కూడా త్యాగం చేసి ఆ దేశ సంరక్షణలో వారు కాపలా కాస్తూ పగలు రాత్రి కాపలా కాస్తున్నారు. Throughout the year they're standing at the border and protecting our nation. ఆ సంవత్సరం అంతా కూడా ఆ దేశ సరిహద్దుల్లో వారు నిలబడి దేశంకు కాపలా కాస్తున్నారు. How sacrificial it is. చూడండి ఎంత త్యాగపూరితమైన జీవితాలు. They gave up their future for our sake. మన కొరకు వారి భవిష్యత్తును త్యాగం చేశారు. Oh dear brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, how much their families are in agony, we have to understand. వారి కుటుంబాలు ఎంత దుఃఖంలో వేదనలో ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. Let us pray for all the soldiers' families. మృతులైనటువంటి సైనికుల కుటుంబాల కొరకు మనం ప్రార్థించాలి. Lord, you comfort their families because they lost their loved ones. వారి కుటుంబ సభ్యులను, వారి కుటుంబంలో ప్రియులను కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు మనమంతా కూడా వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. It's our duty to pray for our nation. మన దేశం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనకుంది. Bible says 1 Timothy chapter 2 verse 1 to 4, we need to pray for all people. We need to pray for kings, we need to pray for authorities, we need to pray for military, those who are in navy, those who are in air force, those who are in land order, all, for every one of them we need to pray. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్ లో, నేవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథంలో 1 తిమోతి 2వ అధ్యాయం 1-3 వచనాల్లో వాక్యం మనకు సెలవిస్తుంది. To pray for our president of India, మన దేశ రాష్ట్రపతి గురించి మనం ప్రార్థిద్దాం. even prime minister, ప్రధానమంత్రి, chief ministers, ముఖ్యమంత్రుల గురించి, MPs and MLAs, ఎంపీలు, ఎమ్మెల్యే మంత్రులందరి గురించి ప్రార్థన. Let's pray for our nation. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. Father, protect our nation, oh God. తండ్రి మా దేశాన్ని కాపాడండి ప్రభువా అని ప్రార్థించండి. Change the mindset of terrorists, oh God. తీవ్రవాదుల మారుస్తున్న కఠిన మనసులు మార్చు ప్రభువా. We pray for the people, those who lost their loved ones. వారి కుటుంబ సభ్యులను, వారి యొక్క బంధువులను, లేక ప్రియులను కోల్పోయిన కుటుంబముల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. Mothers are crying for their beloved son. తల్లులైన వారితో పిల్లల కొరకు, కుమారుల కొరకు ఏడుస్తున్నారు. Fathers are crying for their beloved son. తండ్రులు తన కుమారుడు పోయాడని ఏడుస్తున్నారు తండ్రి. Small babies are crying for their father. చిన్న చిన్న పిల్లలు కూడా తమ తండ్రిని కోల్పోయి ఎంతో ఏడుస్తున్నారు. Sisters are praying for their brothers. ఎంతో మంది సహోదరులను తమ అన్నదమ్ములను కోల్పోయి ఏడుస్తున్నారు. Some of the wives became widows. All of a sudden they're crying for their beloved husband. ప్రభువా, అకస్మాత్తుగా జరిగిన సంఘటనలో అనేక మంది స్త్రీలు విధవరాండ్రి భర్తను కోల్పోయి వారు ఎంతగానో రోదిస్తున్నారు. Lord, you know their agony, Father God. వారి యొక్క వేదన, వారి దుఃఖము నీకు తెలుసును దేవా. It's our prayer that Lord you comfort their families. ప్రభువా, మీరే ఆ కుటుంబాలను ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. These military wonderful brothers, they went to sacrifice their life for the nation, oh God. వారి జీవితములన్నిటిని కూడా దేశము కొరకు అంకితం చేసుకొని వారు దేశము కొరకు కాపలా కాస్తున్నటువంటి సహోదరులు వీళ్ళందరూ కూడా, God, this type of things should never repeat again. ఈ విధమైనటువంటి దుర్ఘటనలు మరలా ఎన్నడూ జరగకుండా సహాయం చేయండి తండ్రి. Protect our army, protect our nation, oh God. ప్రభువా, మా ఆర్మీ సైనికులను కాపాడండి, మా దేశాన్ని కాపాడమని అడుగుతున్నాం. Change so-called terrorist minds, oh God. తీవ్రవాదుల మనసులను కూడా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. I also pray for those who are in air force, those who are in navy, those who are in every area.
ప్రభువా ఆర్మీలో ఉన్నవారు, ఎయిర్ ఫోర్స్ లో ఉన్నవారు, నేవీలో ఉన్నవారు, ఏ ప్రాంతాల్లో ఉండి వారు పనిచేస్తున్న వారందరినీ కాపాడమని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. Let my nation be protected by the Lord in Jesus name. యేసు నామములో మా దేశము దేవుని చేత కాపాడబడును గాక. And let our army be protected in the name of Jesus. యేసు నామములో మా ఆర్మీ సైనికులందరూ కాపాడబడుదురు గాక. In Jesus mighty name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్, ఆత్మీయ సందేశాలు, ఇన్స్పిరేషనల్ వీడియోస్ కొరకు టీజే స్టీఫెన్ పాల్ అను ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్రక్కనున్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు.